కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల టీడీపీ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు సగర సంఘం జిల్లా అధ్యక్షుడు నక్కా కిషోర్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథ మహర్షి విగ్రహాన్ని కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జన్మదిన శుభాకాంక్షలు పేరు పేరున మీ అందరికీ కూడా ఈరోజు భూమి నుండి దివికి మరి మనందరికీ జీవనాధారం అయినటువంటి నీటిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడి యొక్క జన్మదినం జరుపుకోవడం, అందులో దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత వంశీకులుగా మీరందరూ కూడా భగీరథుడి యొక్క ఆశయాలు నెరవేర్చడం, మట్టిని నమ్ముకుని జీవించడమే కాకుండా ఆ మట్టిలో ఉన్నటువంటి నీటిని ఈ సమాజానికి అందించినటువంటి మహనీయులు. ఎందుకంటే ఒకప్పుడు ఈ యంత్రాలు లేవు. నాకు తెలుసుండే నాగార్జున సాగర్ నిర్మాణంలో మీ భాగస్వామ్యం అంతా ఎంత కాదు. 10 కిలోమీటర్లు మరి ఆ రోజు ఎత్తడం నిర్మాణం చేసినటువంటి వారెవరో అంటే ఖచ్చితంగా అది సగర సోదరులు ఈ రాష్ట్రంలో అని చెప్పండి. ప్రాచీన కాలం నుంచి ఏ చెరువు నిర్మాణం చేసినా, ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా, ఏ కాలంలో నిర్మాణం చేసినా అవన్నీ కూడా మీ శ్రమ ఫలితంగా ఆవిర్భవించినాయని చెప్పేసి చెప్పండి. అంటే ఆనాడు భగీరథుడు భూమికి నీరు తెచ్చి మనకు వదిలితే దాన్ని శత విధాలా మీరు మానవ జీవనావళికి అందించినటువంటి మహనీయులుగా మీ వంశాన్ని మాత్రం మనం శ్లాఘించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసమే మనం ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదరేజుడిగా భగీరథుడి యొక్క జన్మదినాన్ని ఆదరేజ్ చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకునే కార్యక్రమాలు చేసినట్టు. మరి ఇక రెండో, భగీరథుడి యొక్క విగ్రహాన్ని ఏదో ప్రాజెక్టు దగ్గర పెట్టాలి అన్నారు. ఏదో ప్రాజెక్టు దగ్గర దేనికి? మనం ఏదైతే సాధించుకున్నామో పుష్కర ప్రాజెక్టు ప్రధానంగా మన మెట్ట ప్రాంతానికి అందరికీ కూడా 1,83,000 ఎకరాలు తెచ్చుకునేటటువంటి ప్రాజెక్ట్. ఇవాళ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు కూడా అధిగమించి రేపు పూర్తి స్థాయిలో రేపు ఖరీఫ్కే మనం నీరు ఇవ్వబోతున్నాం.